ఎక్కువ శాతం సుమారు 98% మంది జనం ఆ కాలంలో ప్రజలు వ్యవసాయం మీద, తర్వాత పశువులు పెంచే వాటి మీద ఆధారపడే జీవితాలు. They depended upon agriculture and livestock. వింటున్నారా? ఎక్కువ దేని మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళ రోజుల్లో. వారి జీవనోపాధి దేని మీద ఉండేది? వ్యవసాయము, రెండోది పశువులు పెంపుదలలోనూ వారి జీవనోపాధి ఉండేది. బహుశా దాన్ని ఆధారం చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఆ కాలంలో ఉన్న వారికి మాత్రమే కాదు, ఈ కాలంలో మనకు కూడా దేవుని వాక్యం, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయం మనం అర్థం చేసుకునేలాగా ఆయన ఆ పరిస్థితిని ఆధారం చేసుకుంటూ అవగాహన కోసం ఈ మాటలు రాయించడం నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోసపోకుడి, దేవుడు ఫస్ట్ థింగ్ అది మర్చిపోదు. మోసపోతే దీని అర్థం ఏంటంటే, మోసపోతే నువ్వు నేనే మోసపోవాలి, కానీ ఆయన ఎప్పుడు మోసపోడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, సత్యవంతుడు, నిత్య నివాసి ఆయన. కాబట్టి మోసపోతే నువ్వు మోసపోవాలి. దేవుని వాక్యం అర్థం అవ్వకపోతే నువ్వు మోసపోతేమేమో, కానీ ఆయన ఇప్పుడు మోసపోడు. మొదటి అది గుర్తుంచుకోవాలి. రెండోది, ఎందుకు మోసపోద్దు అంటున్నాడంటే, ఏమి మనుషులు ఏమి విత్తునో ఆ పంటే వారు కోస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. బౌద్ధ మతంలోను హైందవ మతంలోను వారు ఎక్కువగా నమ్మేది ఏంటో తెలుసా? కర్మ. ఏంటది నమ్మేది? కర్మ అంటారు. కర్మ అంటే అది నిజమే, బైబిల్ కూడా అదే చెప్తుంది. బైబిల్ చెప్పేది ఏంటంటే, ఏమి విత్తునో ఆ పంటే కోస్తాడు బైబిల్ చెప్తుంది. కర్మ అంటే నువ్వు చేసిన దాని ప్రతిఫలం నువ్వే అనుభవిస్తావు. అది మంచే కావచ్చు, కీడే కావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? సో లిసన్ కేర్ఫుల్లీ, డోంట్ మిస్ ఎనీథింగ్. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము దాని ముందు అధ్యాయంలో మనం ఆలోచిస్తే, అక్కడ పరిశుద్ధాత్ముడు పౌలు గారితో ఆనాడు ఉన్న సంఘానికి కాదు, ఈనాడు ఉండే సంఘమైన మనకు కూడా ఆయన చెప్పే మాట ఏంటంటే, చూడండి, మనలో రెండు స్వభావాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తిలో రెండు స్వభావాలు. దేర్ ఆర్ 2 నేచర్స్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. ఆ రెండు స్వభావాలు ఏంటంటే, ఆత్మీయమైన స్వభావం, శారీరకమైన స్వభావం. రెండు స్వభావాలు మనలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్వభావాలు ఉన్నాయి మనలో? ఆత్మీయ స్వభావం. మీకు అర్థమయ్యేలాగా వ్యవసాయం యొక్క భాషలో చెప్పాలంటే, అగ్రికల్చర్ లాంగ్వేజ్ చెప్పాలంటే, రెండు పొలాలు ఉన్నాయి మనలో. ఒక పొలం శరీర స్వభావం, ఇంకో పొలం ఆత్మీయమైన స్వభావం. శరీర స్వభావం ఎప్పుడు పాపం కోసం ఆరాటపడే స్వభావం. అది దేనికోసం ఆరాటపడుతుంది? పాపం కోసం, స్వార్థం కోసం ఆరాటపడుతుంటుంది ఎప్పుడు. ఆత్మీయమైన స్వభావం ఎప్పుడు దేవుని కోసం ఆరాటపడుతూ ఉంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. వింటున్నారు దేవుళ్ళారా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం బట్టి 8వ వచనం మనం చూస్తే, చదువు. somebody help me to read the 8th verse. జాగ్రత్త వినండి, మిస్ అవ్వద్దు దయచేసి. వాక్యం నిర్లక్ష్యం చేయొద్దు. ఏలైనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు, దానిలో విత్తువాడు, శరీరం అనే పొలంలో విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. క్షయము అంటే అర్థం ఏంటంటే, ఇంగ్లీష్ లో కరెక్టబుల్ అని ఉంది, కానీ దాని యాక్చువల్ ట్రాన్స్లేషన్ గ్రీక్ భాష నుంచి మన తెలుగులోకి అనువాదం చేస్తే డిస్ట్రక్షన్, నాశనం. శరీరంలో విత్తువాడు శరీరం నుంచి వచ్చే పంట కోస్తాడు. దాని పంట ఏంటంటే నాశనం, రూయిన్, డిస్ట్రక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం నుంచి కలిగే ఆకలి ఏంటో తెలుసా? పాపం, స్వార్థం. ఈ స్వార్థం కూడా ఒక రకమైన పాపం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలన్నిటికీ కారణం ఏంటంటే స్వార్థం, భయం. ఇప్పుడు నాకు సమయం లేదని వాటిలో వివరాల్లో వెళ్ళడానికి, మెయిన్ పాపం నుంచి 2 కొమ్మలు బయటకు వస్తాయి. ఒకటి భయం, ఒకటి స్వార్థం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కంటిన్యూ. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆత్మలో నువ్వు విత్తితే ఏమొస్తుంది నీకు? నిత్య జీవం. దాని నుంచి వచ్చే పంట ఏంటంటే, ఏమి కోస్తావు దానిలో నుంచి అంటే నిత్య జీవం, అంటే మేలు,
ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా నేను వివరిస్తాను. శరీర స్వభావాన్ని బట్టి శరీరమైన స్వభావంలో నువ్వు విప్పితే నీకు వచ్చేది ఏంటంటే నాశనం, అంటే పరేస్థానాలు ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. హల్లెలూయా. కర్మ అంటే ఏమీ లేదు, నువ్వు చేసినాక అనుభవించాలి. ఏంటది? మనం చేసిన దాన్ని అనుభవించాలి. we have to experience what you do. హల్లెలూయా. అది ఈరోజు నేను వివరిస్తాను. మీకు 3 భాగాలుగా దాన్ని వివరిస్తాను. అయితే ఆత్మలో విత్తితే నువ్వు దాని నుంచి వచ్చే పంట ఏంటంటే మేలు, బెనిఫిట్స్. హల్లెలూయా. అదే నిత్య జీవం. శరీరంలో విత్తితే దానికి పరేషానాలు ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అదే నువ్వు ఆత్మలో విత్తితే మిస్సి నువ్వు క్లాస్లో కూడా ఎంత బాగా చదువుతున్నావు అప్పుడు అర్థం. మీలో చాలా మంది ఎందుకు చదువు రాలేదు నాకు ఇక్కడ అర్థం. యాజ్ ఎ టీచర్గా నేను చెప్తాను, పక్క చూపులు చూడడం, అటు చూడడం, ఇటు చూడడం, క్లాస్ అవుతుంటే. సో ఐ కెన్ టెల్ యూ వై యువర్ స్టడీస్ ఆర్ నాట్ సో గుడ్. అర్థమవుతుందా? కాన్సన్ట్రేషన్. మా అమ్మాయి కూడా ఒక మాట లేదు, చదువుతున్నప్పుడు నెత్తి మీద ఫ్యాన్ వచ్చి పడినా తెలియనట్టు చదవాలి. అది కాన్సన్ట్రేషన్. అంటే దేవుని వాక్యం అంటే అంత ఆసక్తి ఉన్నాడు. రండి వేరే సంఘాలకు వెళ్ళి చూడండి ఎలా ఉన్నాయి పరిస్థితులు, వాక్యం ఎలా ఉంది. అలాగే అన్ని సంఘాలు అంటే చాలా సంఘాలు వాక్యం లేదండి. కాబట్టి వాళ్ళకి ఎలా జీవించాలో వాళ్ళకి తెలియట్లే. గర్భిల్లో జీవిస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మేము ప్రేమించేంత లోతైన వాక్యం ఇస్తున్నాం కూడా మనం ఇంకా ఎక్కడున్నామంటే అక్కడ ఉన్నామన్న పరిస్థితుల్లో ఉన్నామంటే యు ఆర్ నాట్ లవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని వాక్యం ప్రేమించకపోతే యు ఆర్ నాట్ లవింగ్ జీసస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది గుర్తుంచుకోండి. హల్లెలూయా. So let's come into the word of God. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మలో విత్తితే నీకు మేలు ఉన్నాయి, శరీరంలో విత్తితే నీకు నాశనం ఉంది. ఈరోజు శరీరం గురించి మాట్లాడటం నాకు ప్రాముఖ్యం కాదు, ఆత్మలో అనే విషయం మీద నేను మాట్లాడడం మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాలం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారి ఉద్దేశం వినండి. పౌలు గారు అక్కడ రాయడానికి ఉద్దేశం 2 స్వభావాలు ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. ఒకటి శరీర స్వభావం ఉంది, ఫ్లెషీ నేచర్. రెండోది స్పిరిచువల్ నేచర్, ఆత్మీయమైన స్వభావం ఉంది. ఈ ఉదయకాలంలో ఈ ఆరాధనలో పాల్గొంటున్న దేవుని సంఘమైన మనము ప్రతి ఒక్కరి ప్రభు అడిగే ప్రశ్న, నువ్వు ఎందులో విత్తడానికి ఇష్టపడుతున్నావు? శరీరంలో విత్తడానికి ఇష్టపడుతున్నావా, లేదంటే ఆత్మలో విత్తడానికి ఇష్టపడుతున్నావా? హల్లెలూయా. దానికి ముందుగానే ఆయన హెచ్చరించాడు, శరీరంలో విత్తితే నాశనం ఉంది, పరేషానాలు ఉన్నాయి. దానికి ఈరోజు రోగాలు ఎందుకు వస్తున్నాయి మనకి? సమస్యలు ఎందుకు వస్తున్నాయి మనకి? బాధలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నిందలు, అవమానాలు ఎందుకు వస్తున్నాయి? తలవంపులు ఎందుకు కలుగుతున్నాయి మనకి అని అంటే మనం విద్యది శరీరంలో. హల్లెలూయా. హల్లెలూయా. శరీరం ఎప్పుడు ఆకలితో ఉంటుంది. దేనికి ఆకలితో ఉండాలంటే పాపం చేయడానికి ఎప్పుడు ఇట్లు మీరు రెడీ. హల్లెలూయా. కాబట్టి దాంట్లో నువ్వు విద్యలో దాంట్లో నువ్వు పెట్టుబడి పెట్టేవరకు నీ సమయం కానీ, తలాంతులు కానీ, నీ ఆలోచన కానీ, నీ యొక్క ఉద్దేశాలు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ జీవితం కానీ దాంట్లో పెట్టుబడి పెడితే దాని నుంచి వచ్చే పరేషానం ఏంటంటే నాశనం. హల్లెలూయా. క్షయం అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది శరీరం ద్వారా వచ్చేది. కానీ మీ అందరికీ ఒక మాట నేను చెప్తాను, ఈ శరీరం ఒకరోజు అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. శరీరం నమ్మదు, ఒకరోజు అది ఉండదు. ఇట్ వోంట్ బి దేర్, ఇట్ విల్ బి గాన్. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? శరీరం ఉండదు ఒకరోజు. సో డోంట్ బిలీవ్ ఇట్. దానికి సరెండర్ అవ్వద్దు. రెండోది ఆత్మలో విత్తితే, ఆత్మలో పెట్టుబడి పెడితే, ఆత్మలో నువ్వు వెచ్చిస్తే దాని నుంచి వచ్చే ఫలము నిత్య జీవం, అంటే పరలోకం మేలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఏ మేలు పొందుకుంటాం పరలోకం నుండి? సమాధానం, ఆనందం, జ్ఞానం, విజయం. హల్లెలూయా. శక్తి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. చూడండి, మీరు చదివినా, మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ఇవన్నీ మీరు దేనికి చేస్తున్నారు తెలుసా? మనందరం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం తెలుసా? ఒకటే,
నాకు ఆనందం కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు శక్తి కావాలి, నాకు విజయం కావాలి, నేను ఘనత వహించాలి. వెరీ గుడ్. కానీ లోకపరంగా నువ్వు ప్రయత్నిస్తే ఏది ఉండదు అందులో. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా అండి? చాలా జాగ్రత్తనండి, మిస్ అవ్వద్దు దేవుని మాటలో. వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 11:18 అంటున్నాడు, భక్తిహీనులు సంపాదన వారిని మోసం చేయను. ఏం చేస్తుంది భక్తిహీనుల యొక్క సంపాదన? వారిని మోసం చేయను. భక్తిహీనులు అంటే ఎవరంటే శరీరంలో విత్తేవారు. నా శరీరం తృప్తి పరచుకుంటే చాలు, ఆత్మకి పోయినా పర్లేదు అన్నవారు వారి సంపాదన అంతేనా ఉంది బలం. ఈజ్ ఇట్ సో? యా. సంపాదన ఏం చేస్తుంది? ఆ సంపాదన వారినే మోసం చేస్తుంది. నీతి శాశ్వతమైన బహుమానం ఇచ్చిన, శాశ్వతమైన బహుమానం ఇస్తుంది నీతిలో నువ్వు విత్తితే. If you sow in righteousness, you will have an everlasting reward. Hallelujah. భక్తిహీనుల యొక్క సంపాదన, ఆ సంపాదనే వారిని మోసం చేస్తుంది. అందుకే బైబిల్ ఏమంది? మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు. నా మాట అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధా లేక నా ఉద్యోగమా, దేవుని సన్నిధా నా పనులా అన్నప్పుడు ఇప్పుడు దేంట్లో విత్తాలనుకుంటున్నావు? శరీరంలో విత్తాలనుకుంటున్నావా లేక ఆత్మలో విత్తాలనుకుంటున్నావా? శరీరంలో విత్తితే అదే నిన్ను మోసం చేస్తుంది. ఆత్మలో విత్తితే శాశ్వతమైన బహుమానంగా నీ జీవితంలో ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. అది నీ పిల్లలు అనుభవిస్తారు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. 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 వినండి దేవుని బిడ్డలారా, మనం యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆత్మ రక్షించబడ్డది. There is no problem with your spirit. Your spirit is saved. శరీరం కూడా ఒక రోజు చనిపోయినప్పుడు మట్టి అయిపోయి ప్రభువు వచ్చినప్పుడు అక్షయమైన శరీరంగా మార్చబడి అది కూడా రక్షించబడుతుంది. దట్ విల్ ఆల్సో బి సేవ్, నో ప్రాబ్లం. ఇప్పుడు సమస్య ఎంత వచ్చింది ఏంటంటే ప్రాణం. చెప్పండి, ప్రాణం. ప్రాణం. ఇప్పుడు ఈ ప్రాణమే మనకు వచ్చింది పెద్ద సమస్య. నా ప్రాణమా 4 ఏళ్ల కృంగి ఉన్నావు, 4 ఏళ్ల కృంగి ఉన్నావు. ఇప్పుడు మనం సరి చేసుకోవాల్సినంత ఏంటి? ఆత్మను కాదు. ఆత్మ రక్షించబడ్డది. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించగానే ఇట్ ఈస్ సేవ్డ్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం విత్ ద స్పిరిట్ అండ్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఈవెన్ విత్ ద బాడీ. బాడీతో కూడా, శరీరంతో కూడా మన ప్రాబ్లం లేదు, సమస్య లేదు. ఎందుకంటే నువ్వు చనిపోయి యేసు రెండో రాకడ వచ్చినప్పుడు ఆత్మగా నువ్వు పరలోకానికి వెళ్ళిపోయి ఆ కడబోర శబ్దం పొందబడినప్పుడు ఆత్మ ఉన్న నువ్వు ఎక్కడైతే నీ శరీరం పాత పెట్టబడ్డదో అక్కడికి వచ్చినప్పుడు నీ కుళ్ళిపోయిన శరీరం అక్షయమైన శరీరంగా, మహిమ శరీరంగా మార్చబడి యేసులాగా ఆ ఆత్మతో తిరిగి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మీకు చప్పట కొట్టడం నా ఉద్దేశం కాదు, మీకు దాని విలువ తెలియనందుకు బాధపడుతున్నా. అది అందరికి అర్థమవుతుంది. వాక్యం వింటున్నారా? అందరికీ అర్థమవుతుంది. Those who are really in spirit and wants to know about God, నేనేంటి నెక్స్ట్, ఈ లైఫ్ తర్వాత నెక్స్ట్ లైఫ్ ఏంటి, ఎలాగెళ్తాను, ఎక్కడ ఉంటాను, హౌ లాంగ్ ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ అనే విషయాలు నీకు తెలిస్తే వాక్యం కొరకు తప్పికలు ఉంటావు. యు విల్ బి థర్స్టీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు ఈ శరీరం కోసమే ఏం తిండి, ఇప్పుడు కొంతమంది కూర్చొని ఈ రోజు తొందర ముగించేస్తే వెళ్ళిపోయి చికెన్ మటన్ కొనుక్కోవాలి, అది తినేయాలి. తప్పులేదు, తినాలి శరీరం కోసం. బట్ దట్ ఈస్ నాట్ యువర్ ప్రయారిటీ. అది కాదు నీ ప్రాధాన్యత. ఆత్మ. హల్లెలూయా. నీ కడుపు నిండుతుందేమో ఆనందం రాదు, నీ కడుపు నిండుతుందేమో సమాధానం ఉండదు. ఆత్మలో విత్తడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చూడండి, ప్రాణం క్రీస్తు స్వరూపంలో మార్చబడాలి. మరి ఇది మార్చబడాలంటే, ఈ ట్రాన్స్ఫార్మ్, ఈ చేంజ్ అవ్వాలంటే ఎంత కాలం పడుతుందంటే నువ్వు భూమిని వదిలి వెళ్ళే వరకు అది మారుతూనే ఉంటుంది క్రీస్తు స్వరూపంలో. హల్లెలూయా. హల్లెలూయా. 3 విషయాలు మీ ముందు నుంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోసేది. మొదటి 3 సిద్ధాంతాలు మీ ముందు ఉంచుతాను. ఐ కీప్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. 3 సిద్ధాంతాలు: విత్తుట, పోయుట. వ్యవసాయం చేసే వాళ్ళకి లేదా చదువుకున్న వాళ్ళకి అవగాహన ఉంటుంది. మొదటి,
విత్తే దానికంటే కోసేదే గొప్పది. ఏంటది? మొదటి సిద్ధాంతం ఏంటి? విత్తే దానికంటే కోసేదే చాలా గొప్పది. సో రీపింగ్ ఇస్ గ్రేటర్ దాన్ సోయింగ్. సోయింగ్ అంటే విత్తనం, నాటడం. హల్లెలూయా. కోయడం అంటే పంట, ద అవుట్కమ్ ఆఫ్ సోయింగ్. హల్లెలూయా. వినండి, మనం ఒక విత్తనం విత్తినప్పుడు, మామిడికాయ విత్తనం విత్తాం అంటే నాటాం. విత్తనం నాటింది ఒకటే, కానీ ఏముందో చెప్పండి, అది పంట. అనేక మామిడి పళ్ళు ప్రతి సంవత్సరం అది కాయిస్తూనే ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, విత్తేటప్పుడు మామిడికాయ విత్తనం ఒకటే నాటాం, కానీ దాని నుంచి వచ్చే పంట చాలా ఎక్కువ. ఇప్పుడు నేనేం చెప్తానో మీకు అర్థమై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మలో కూడా నువ్వు విత్తితే ఏమవుతుంది? దాని పంట అత్యధికంగా ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నా మాట మీకు అర్థమవుతున్నాయా? కాలాలు ఉంటాయి దానికి. అదే చెడులో కూడా నువ్వు విత్తినా దాన్ని కోసే విధానం కూడా అంతే ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు మాట నేను చెప్తాను. ఆకాను ఎరుకో పట్టణం మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటి ఇశ్రాయేలు మొదటి యుద్ధం వారు చేయవలసింది ఎరుకో పట్టణం. దేవుడైన యెహోవా అన్నాడు యెహోషువ తోటి, మీకు అది నేను అప్పగిస్తాను, మీరు దాన్ని జయిస్తారు, దానిలో దేని ముట్టదు అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వారు యుద్ధం చేస్తున్న మొదటి యుద్ధం వాడు ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. అది నాది, మీరు ముట్టద్దు. కానీ అందులో ఒకడికి దుర్బుద్ధి పుట్టింది. అంటే ఇప్పుడు వాడి ఆకాన్ పడిపోయింది. ఇందాకే చెప్పాను, మనలో రెండు స్వభావాలు ఉన్నాయి, శరీర స్వభావం, ఆత్మ స్వభావం. దేవుడు అన్నాడు దాన్ని మీరు ముట్టద్దు, ఏమి ముట్టద్దు, దాంట్లో నాశనం చేసి వదిలేను దాన్ని అని. అంటే ఆకాన్ దేంట్లో విత్తాడు? శరీరంలో విత్తాడు. అంటే శరీరాశ పుట్టింది అడిగి. అక్కడ బంగారం, వెండి, ప్రశస్తమైన వస్త్రాలు వాడు చూసి వాడు ఆశపడి, శరీరంలో ఆశపడి పెట్టున్నారా? మనకి జబ్బులు ఎందుకు ఉన్నాయి? ఎందుకు బలహీనతలు వస్తున్నాయి? ఎందుకు చదివి గుర్తుండట్లేదు? వై వి ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్? వై వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాస్పర్? వై వి ఆర్ నాట్ హ్యావింగ్ ఆనర్? వై వి ఆర్ నాట్ ఏబుల్ టు రైజ్ అప్? వై వి ఆర్ నాట్ ఏబుల్ టు స్టెప్ అప్? ఈ అన్నిటికి కారణం ఏంటో తెలుసా? యు ఆర్ sowing your seed in flesh rather than in spirit. Hallelujah. 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 వినండి జాగ్రత్తగా. ఒక ప్రశ్న అడుగుతాను. ఫస్ట్ లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం దేవుని మందిరానికి వేసుకొచ్చిన బట్టలు, నాతో సహా అన్ని బట్టల్లో కలిగి ఇదే కాస్ట్లీ బట్టలు అన్నీ ఉన్నాయి. మాట్లాడు. పీస్ పెని, శాష్ పెని, మ్యాష్ పెని, నలి పెని. అదే పండగ కొనాలంటే ఎలాంటి డ్రెస్ కొంటావు? ఎంత డబ్బులు పెట్టుకుంటావు? ఓ యూ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. కానీ తెల్ల బట్టలు దేవుని మందిరానికి వేసుకునే బట్టలు అయితే 1000 రూపాయలకి వచ్చేస్తాయి నా బట్టలు. అదే క్రిస్మస్ 1000 రూపాయల బట్టలతో సత్తుకుంటావు నువ్వు. దట్స్ వేర్ దేవుడు అక్కడే చూస్తాడు నిన్ను. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న దాంట్లో దేవుని విషయాలు నువ్వు ఎంత వెచ్చిస్తున్నావు, గాడ్ సీస్ దట్. గాడ్ సీస్ దట్. దేవుడు అది చూస్తాడు నీలో. దేవుడికి ఎంత నువ్వు ఇస్తున్నావు. ఇచ్చే విషయం అంటే డబ్బులు కాదు మాట్లాడుతుంది. నీ టైం కానీ, నీ లవ్ కానీ, నీ టాలెంట్స్ కానీ, నీ ప్రయారిటీస్, నీ ప్రాధాన్యత కానీ గాడ్ ఎంత ఇస్తున్నావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ గివింగ్ టు హిమ్? హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? సో ప్రయారిటీ. ఆకాన్ ఏం చేశాడు? శరీరంలో విత్తాడు. దేవుడు చేయతనం చేశాడు. శరీరంలో విత్తడానికి ఏం లేదు. దేవుడు వద్దన్నది చేయడం, వాక్యాన్ని విరోధంగా చేయడం. యు ఆర్ రిబెల్లింగ్ అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. విత్తినందుకు దాని ప్రతిఫలం ఏమొచ్చింది దానికి? ఎందుకంటే మన పంట పోయాలి కదా దాంట్లోనూ. ఇందాక చెప్పాను, విత్తేది కొంచెమే కానీ కోసేది ఎక్కువ.
కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆఖరికి దొరికిపోయాడు. దేవుని చేతిలో తప్పించుకోలేడు, దొరికిపోయాడు. ఇప్పుడు వాడు సచ్చాడు, ఆడ కుటుంబం అంతా సచ్చింది. రెండోది ఏంటో తెలుసా, ఎరుకో పట్టణం జయించిన తర్వాత చిన్న పట్టణమైన యాయి పట్టణంకి వెళ్ళారు యుద్ధానికి. అక్కడ ఇజ్రాయెల్ 300 మంది సైన్యం చనిపోయారు. ఏది పెట్టానంటే ఆకాన్ చేసిన తప్పును పెట్టాను. చూసారు ఎంత నష్టం వచ్చిందో. ఒక్కడి విత్తితే పాపంలో, ఓ హల్లెలూయా, ఒక్కడి విత్తితే ఎంతమంది నష్టపోయారు? వాడు నష్టపోయాడు, కుటుంబం అంతా నష్టపోయింది. వాడి వలన 300 అమాయక సైన్యం మరణించారు. సో అంత ఫలం ఉంటుంది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఇంకా బాగా అర్థంగా చెప్తాను. ఒక మామిడి టెంక నీ ఇంటిలో నాటిన తర్వాత, నీ పెరట్లో నాటిన తర్వాత, అది కొంతకాలానికి పంట వచ్చినప్పుడు మొదటి మామిడి పండు వచ్చే కాయ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం చెప్పండి? మొదటి కాయ వచ్చినప్పుడు ఎప్పుడు నుంచి ఎదురు చూస్తాం, ఎప్పుడు వస్తుంది వచ్చేసింది. వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? కోసి నువ్వు ఒక్కడికి తింటావా? ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో వాళ్ళందరికీ పంచుతారు. నువ్వు మేలు చేస్తే, అంటే ఆత్మలో నువ్వు విత్తితే, కొంచెం విత్తితే దాని యొక్క ఫలము అందరూ అనుభవిస్తారు. కీడులో విత్తితే ఇంట్లో అందరూ అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అర్థం దేవుని స్తోత్రం చెప్పచ్చు. అందుకే మనం ఏదైనా చేసేటప్పుడు ముందు ఏం చేయాలి? మీకు మాట నేను చెప్తాను, నీ నిర్ణయం గొప్పది కాదు, పరేశానం చాలా గొప్పది. నిర్ణయం క్షణంలో తీసుకుంటాం, తర్వాత వచ్చే చాలా భయంకరంగా ఉంటాయి. కాన్సిక్వెన్సెస్ ఆర్ వెరీ డేంజరస్ కంపేర్ టు యువర్ డెసిషన్. డెసిషన్ ఈస్ అ షార్ట్ టైం వర్క్ అది, కానీ కాన్సిక్వెన్సెస్ జీవితకాలం తరతరాలు అయిపోతుంది. ఉదాహరణ, నేను చదవడం, నిన్ను బట్టి నీ కుటుంబం అంత ప్రేమైపోయింది. హరే స్థానాలు వచ్చి చాలా భయంకరంగా ఉంటాయి. నువ్వు భావోద్వేగాలతో, ఎమోషన్స్ తోటి యూ టేక్ ఎ వెరీ ఇన్స్టెంట్ డెసిషన్. అందుకే దాన్ని నేను చెప్పాను, భావోద్వేగాలు చాలా ప్రమాదం. అవి నిన్ను వెనక్కి లాగేస్తే కానీ ముందుకు నడిపించవు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్. మా కుటుంబానికి ఎందుకు జరిగింది, నువ్వేం చేసావు మరి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ఒక్కడగా, ఎవరికన్నా ప్రభు మాట్లాడలేదు, నేను చాలా ఆనందిస్తాను. ప్రభు ఒక్కడే. ఇందాక నేను చెప్పాను, మామిడి ట్యాంక్ ఒక్కడి విత్తితే ఏమొస్తుంది చెప్పండి? చెట్టు వచ్చి దాని నుంచి ప్రతి సంవత్సరం, ప్రతి కాలమందు ఫలం వస్తుంటుంది దాంట్లో నుంచి. అంతేనా? అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసు మరణం ద్వారా ఆయన నాటబడి 3వ దినమున ఆయన లేచి, ఇప్పుడు వేలాది లక్షలాది మంది క్రైస్తవులుగా లక్షలలో ఉండడానికి ఆయన నాటబడ్డాడు. మీ పక్కలకు చెప్పండి, విశ్వాసంతో, యేసు నాటబడబట్టే నేను ఫలంగా వచ్చాను. నాటబడబట్టే నేను ఫలంగా వచ్చాను. ఎంత ఫలం వచ్చింది చూడండి. ప్రతి సంవత్సరం మామిడి పంట వచ్చినట్లు ప్రతి తరతరాలకి రక్షణలోకి నడిపబడుతున్నాం. ఒక్కడు మరణించి మరణం నుంచి మృతుల నుంచి లేకపోయిన మీ పక్కన చెప్పండి, ఒక్క మేలు చేస్తే అందరూ అనుభవిస్తారు. ఒక మేలు చేస్తే నీ కుటుంబంలో అందరూ అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మేలు చేస్తే కుటుంబం అంతా అనుభవిస్తారు.
మేలనంటే నీ జోబులో డబ్బులను తీసి ఇచ్చేమని కదా దాని ఉద్దేశం. ఒక మాట సహాయం, నీకేం పర్లేదు, నేను ఉన్నాను కదా, నువ్వు ఎంత చేస్తావు అనేది కాదు, ముందు ఆ మాట సహాయం. అది చేయవు, నాకు తెలుసు నీకు ఇలాగ అవుతుంది, నువ్వు ఇలాగే ఉంటావు నాకు తెలుసు. చూసారా, చాలా జాగ్రత్త ఉండాలి. మొదటిది ఏం చెప్పండి, విత్తే దానికన్నా కోసేది చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. నువ్వు ఒకరి గురించి చెడ్డ మాట్లాడేవనుకో, వినో, హే యంగ్స్టర్స్, పుట్ యువర్ ఇయర్స్ టు దిస్ వర్డ్స్. నువ్వు ఒకరి గురించి చెడ్డ మాట్లాడనుకో, నీ తొలుగు బజార్ పాలు అయిపోతుంది, నీ కుటుంబం బజార్కి ఎక్కేస్తుంది. I want to tell you this very seriously with a strong voice. మరి ఇంకోసారి చెప్పాలా? అక్కడ అనుకుంటా, ఐ థింక్ యూ గాట్ ఇట్. అర్థమైందా? అందుకే మాట్లాడేటప్పుడు నోరు కొంచెం శుభ్రంగా కడుక్కో. వాట్ ఈస్ దట్ యువర్ టాకింగ్, వాట్ ఈస్ దట్ యువర్ డూయింగ్? అర్థమైతే దేవుని స్తోత్రం. ప్రభువా నన్ను క్షమించు, చెప్పండి. ఎప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడలేదు నువ్వు, కబడదా, దాని ప్రతిఫలం అనుభవిస్తామా. సో బీ కేర్ఫుల్, డోంట్ లూజ్ యువర్ టంగ్. కేవలం మాటలే కాదు, ప్రతి విషయంలో నువ్వు ఒక్కటి విత్తితే దాని పంట విస్తారంగా ఉంటుంది. కర్మ అంటారండి అన్యులు, కానీ అన్యులు పిలిచే దాని ఒక పదం ఏంటంటే కర్మ. నువ్వు ఏం చేసావో దాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. మంచి చేస్తే ఘనత కలుగుతుంది. హల్లెలూయా. నీ దైవ జ్ఞానం ప్రదర్శిస్తే నీకు ఘనత కలుగుతుంది, నీ పేరు హెచ్చించబడుతుంది. హల్లెలూయా. ఓర్పు కలిగి ఉంటే గొప్ప విజయం ఉంటుంది నీకు. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. హోషేయ గ్రంథంలో అంటాడు, 8:7 అంటాడు, గాలిని విత్తుతే వింటారా, ప్రళయ వాయువుగా కోయును. ప్రళయ వాయువుగా కోయును అంటే టార్నిడో అంటారు దాన్ని. అంటే బైక్ కన్నా హుద్హుద్ కంటే ఘోరమైన తుఫాన్ లాంటి గాలి, సుడిగాలి. ఓకే, లెట్స్ టేక్ దట్ వే. హల్లెలూయా. ఏంటది? నువ్వు గాలిని, గాలి విత్తితే నువ్వు కోసేది ఏంటో తెలుసా? ప్రళయ వాయు. సో బీ కేర్ఫుల్. హల్లెలూయా. 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 డోంట్ మిస్ దిస్ వర్డ్. కీర్తన 126:2 అంటాడు, 6 అంటాడు, పిడికెలు విత్తనములను చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పన్నలు మోసుకుని వచ్చును. హల్లెలూయా. దేంతో విత్తువాడు? పిడికెడు. పిడికిలతో, నీ పిడికితో కొంచెం ఇలా విత్తనం పట్టుకొని కన్నీరుతో అంటే వేడ్చుచు వెళుతూ విత్తువాడు సంతోష గానము చేయుచు మన్నలో అంటే పెద్ద పెద్ద కట్లో ఫలము వాడు మోసుకుని వచ్చును. మోసుకెళ్ళడు, మోసుకుని వచ్చును, ఇంటికి వస్తాడు వాడు తీసుకొని. నువ్వు బయట చేసిన పని ఇంటికి తీసుకొస్తావు దాని యొక్క ప్రతిఫలం. బయట చేసే గొప్ప కార్యాలు ఇంటికి ఘనతను తీసుకొస్తావు. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ మనందరికీ ఉన్న పెద్ద ఆలోచన ఏంటంటే, ఎప్పుడు మోసుకొస్తాను నేను ఇది కదా, ఈ ఎప్పుడు మోసుకొస్తాను? ప్రభువులో నువ్వు కొనసాగుతుంటే నీకు మేలు ఉంటాయి, నీకు నిత్యం ఉంటుంది, నీకు ఆనందం ఉంటుంది, నీకు సమాధానం ఉంటుంది. ప్రభువులో గడిపితే, ప్రభు కొరకు జీవిస్తే, ప్రభుకి ప్రాధాన్యత ఇస్తే. హల్లెలూయా. వినండి, నాటే సమయం కన్నా కోసే సమయం చాలా ఎక్కువ అవసరం. More time is required for reaping rather than for sowing. విత్తే సమయం కన్నా కోసే సమయం చాలా ఎక్కువ. అంటే అర్థం ఏంటంటే, విత్తేటప్పుడు ఒక విత్తనం నాటేటప్పుడు
చిన్న గొయ్యి తీయాలి, దాన్ని పెట్టాలి, మట్టితో కప్పాలి, దాన్ని వత్తాలి, తర్వాత ఏం చేయాలి, నీళ్లు పోయాలి. విత్తేది కొంచెమే, కానీ దాని పంట రావడానికి టైం పడుతుంది. ఏం పడుతుంది? టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ టైం టు కమ్. మీ పక్కన చెప్పండి, మనం చేసిన దానికి వస్తుంది. ఏం చేసావు? అదు బుద్ధి లేకుండా నేను అమ్మనాన్ని అన్నాస్తాను గాడిలోకి. లిసన్ కేర్ఫుల్లీ. నువ్వేమంటున్నావు నీకు తెలుసా? అసలు నువ్వేం చేసావు నీకు తెలుసా? ఫస్ట్ హల్లెలూయా చెప్పండి. ఆలస్యం లేదు, దాని కాలంలో అది వస్తుంది. చెప్పండి, దాని కాలంలో. ఇట్ హ్యాస్ ఎ సీజన్. అది మేలైతే మేలు వస్తుంది, ఆత్మలో విత్తితే మేలు వస్తుంది, శరీరంలో విత్తితే చెప్పండి ఏమొస్తుంది? యా, మరి శరీరంలో విత్తాలంటే విత్తాలి, కానీ ఎప్పుడు ఆత్మలకి ప్రాధాన్యత ఇచ్చాలి. నువ్వు శరీరం విత్తాలి, అది నీకు మేలుకరమైన. అటువంటి దేవుని స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 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 గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. యాకోబు పత్రికలో అంటాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవడి వర్షము, సమకూడు వరకు భూమి నుంచి వచ్చే విలువైన భూఫలము కలుపు వరకు కూడా వాడు ఏం చేస్తాడు? దాన్ని కనిపెట్టును. ఎన్నో వచనం? 5వ అధ్యాయము 7వ వచనం. చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఏముండాలి? ఏముండాలి? విను, నువ్వు మేలు చేస్తుంటే, నువ్వు ప్రభు మహిమ కొరకు నువ్వు వెచ్చించుంటే ఓర్పుతో ఉండు కొద్దిగా. చదువు. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును, కడవరి వర్షమును, సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు ఏం చేస్తాడు? కనిపెట్టును కదా. హల్లెలూయా. 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 నువ్వు మేలు చేస్తే కనిపెట్టు, కీడు చేసినా ఎదుర్కో. రెండో ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చేశాను, నేను అంతగా భలే తిట్టాను చూసావా? నువ్వు ఆ నోటు ఇచ్చాను చూసావా? తమకి అడిగి మాట్లాడేవాడు నాతోటి. నేను నోరు ఇప్పానంటే అడిగి నాకు నిలబడ్డా. ఆహా, చాలా ఈజీ నానా విత్తడం, దాని నుంచి వచ్చేది తీసుకోవడం చాలా కష్టం. అదే దేవుని మాటలు ఆధారం లేని వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి నీ మాట సహాయము, చేతి సహాయము, నీ ఉనికి సహాయము చేస్తే ఎంత అద్భుతమైన ఫలం ఉంది దానికి. హల్లెలూయా. స్వార్థం పనులు ఇవి చేయలేరు. అంటే పాపంలో ఏర్పాటు చేయబడచ్చు. శరీరం ఎప్పుడు చూసినా శరీరం. ఆఖరికి యేసును వాడుకునేది కూడా శరీరం కోసం. యు ఆర్ యూజింగ్ జీసస్ ఫర్ యువర్ బాడీ. దట్ ఈస్ ద మోస్ట్ సాడ్నింగ్ థింగ్. ఇంక అంతకంటే ట్రాజెడీ ఇంకోటి లేదు. హల్లెలూయా. స్వస్థత, నాకు స్వస్థత వస్తే ప్రభా యేసే నాకు స్వస్థపరచు. స్వస్థత పొందడం అది అక్కడ ప్రాబ్లం కాదు. ఏంటి కేవలం శరీరం కోసం యేసును వాడుకుంటావు నువ్వు. ఇప్పుడు నా స్వస్థత ఇచ్చే ప్రభు కూడా నిలబడ్డావా? అది మనకోబడి స్వస్థత కనబడి వెళ్ళిపోవడమే. ఇక ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లలంతా కనబడుతున్నారు. బోర్డ్ ఎగ్జామ్స్ వస్తే ఈ వారం కూడా పోషక కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ ప్రే చేస్తాను వాళ్ళ వరకు. అది కష్టపడి వచ్చారు కదా. అంటే యేసును వాడుకోవడం దట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్ రియల్లీ ఐ సే. అది చాలా బాధాకరమైన విషయం. వినండి ఒకసారి, వాక్యం వింటున్న దేవుని సంగమా, ఈ మాటలు వింటున్నప్పుడు మనం చేస్తున్న పనుల ద్వారా ఒక్కసారి ప్రభువుని మనోనేత్రం తెలియను గాక.
ఆయన అంత కన్నీరు కాల్చున్నాడు నేను చూసి. ఈజ్ లార్డ్ జీసస్ హ్యాపీ విత్ us? ఈజ్ జీసస్ ప్లీజ్ విత్ అవర్ లైఫ్స్? యేసు మనం చూసి ఇష్టంగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు చూసినా నా ఆలోచన నేనే ఇక ఆయనతో పని లేదు. అవసరమైతే ఇలా ఒక కప్ప వేడి కాఫీ పట్టుకుంటున్నా తాగిందా రా ఈ కప్పటికి వెళ్ళిపో ఇంకెళ్ళిపో మళ్ళీ ఇక్కడ ఎక్కడ కనపడదు ఆ తర్వాత కనపడేసి ఇదా మన తత్వం? ఇదా రక్షణ అనుభవం? ఇదా యేసు అంటే? ఇదే నా ఆత్మీయ జీవితం అంటే? ఆయన వాడుకోవడమా? ఆయన వరకు వాడబడవా? ఆదివారం గుడికి వచ్చేసానంటే సరిపోదు. ఇది మతపరమైన ఆరాధన. బట్ ఆల్వేస్ యు ఆర్ సపోజ్ టు బి విత్ గాడ్. ఇది బ్యాటరీ ఛార్జింగ్ లాంటిది. ఇది మొబైల్ ఛార్జింగ్ లాంటిది. వాళ్ళంతా ప్రభుత్వంతో కలిసి ఉండాలి కదా. ఆయన ప్రాధాన్యత ఇవ్వాలి కదా అన్ని విషయాల్లో. ఆర్ యు డూయింగ్ దట్? అది చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు పరీక్ష కోసం వచ్చారు, తప్పలేదు, రండి. బట్ ఆఫ్టర్ ద గాడ్ జీసస్ కేమ్ మీరు ఇచ్చేది. మీ లైఫ్ జీసస్ ప్లీజింగ్ ఉన్నాయా? మీ ఫ్రెండ్స్ మధ్యన ఆర్ యు రియల్లీ యూనిక్ స్పెషల్ ఉన్నారా? ఐఎమ్ ఫర్ జీసస్ అని లేదు. మళ్ళీ మూతి రాసుకొని అన్యోంతుడు వాళ్ళకంటే దరిద్రం జీవించాలని ఉన్నారు ఇక్కడ మన దగ్గర. తప్పులేదు మాట్లాడడం, సరి చేసుకుంటే తగ్గలేదు. లేదంటే వినండి, ఇంత కట్టలు ఉన్నాయి నీకోసం ఫలం రావడానికి, కొయ్యాలి దాన్ని. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, మంచి చేయడం నేర్చుకో. చెప్పండి, మంచి చేయడం నేర్చుకో. పిల్లలు మీరు చెప్పండి, మంచిగా డ్రెస్సింగ్ వేసుకో. వికృతంగా డ్రెస్సింగ్ దరిద్రంగా రాక, ఊరి మీద తిరగక. హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్ముడు మళ్ళీ మాట్లాడుతున్నాడు సంగమా. I don't know why. I'm again warning the church. తల్లిదండ్రుల్ని వార్నింగ్ చేస్తున్నాను, పిల్లల్ని నేను వార్నింగ్ చేస్తున్నాను, ప్రత్యేకంగా ఆడపిల్లల్ని. Be careful of your dressing. Somebody is chasing you. You will end up your life very recklessly. నాకు తెలియదు ఏం జరగబోతుంది. Oh my God. Thank you Lord Jesus. Hallelujah. Be careful of your dressing. హుందాగా డ్రెస్ అవ్వండి, హుందాగా రెడీ అవ్వండి. మూతులకి, నాలుకలకి, కళ్ళుకి కొరిదెయ్యాలాగా అవసరం నీకు? అవసరం అని జాగ్రత్త. దేవుని సేవ ప్రయత్నం నుంచి నేను మాట్లాడుతున్నాను. చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎవరు చూడలే కదా, ఊరి మీద ప్రకారం పోయేదని అనుకుంటే ఆ ఊరే నీ మీద ఉమ్ము వేస్తుందన్న సంగతి మర్చిపోక. కాబట్టి జాగ్రత్త ఉన్నాడు. నువ్వు ఏం వేసుకుంటే నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ వాట్ యు వేర్, బట్ వాట్ ఫర్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసుకి నీ వల్ల మహిమ లేదు. దేర్ ఇస్ నో గ్లోరీ టు జీసస్. నువ్వు అనొచ్చు, ఐఎమ్ ఇన్ కార్పొరేట్ వరల్డ్ టుడే. నీ తలకే వరల్డ్ లో ఉన్నావు అంటే ఏంటమ్మా స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. యు నో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కార్పొరేట్? అది తెలియదు, ఇది తెలియదు, ఏది తెలియదు, ఏదో ఆడ చేస్తే నేను చేయాలి. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇట్స్ వెరీ బ్యాడ్. హల్లెలూయా. లార్డ్ వి ఆర్ సారీ. చెప్పండి, ప్రభువా మమ్మల్ని క్షమించు. తల్లిదండ్రులు కూడా మమ్మల్ని క్షమించు. మా పిల్లలు ఏదంటే నీకు చేస్తున్నాం ప్రభా. ఈవెన్ నేను కూడా మ్యాటర్కి వస్తే నేను కూడా ప్రభా నన్ను క్షమించు. హల్లెలూయా. ఏం వేసుకోవాలి అది వేసుకో. మీ పక్కన చెప్పండి, పిల్లలు చెప్పండి, ఏమి వేసుకోవాలి అవే మనం వేసుకోవాలి. ఎక్స్ట్రా చేసామంటే జీవితం ఖండం అయిపోద్ది. I'm declaring it, I'm proclaiming it in the name of Lord Jesus. ఆయన నామానికి నువ్వు అపకీర్తిగా డ్రెస్సింగ్ చేసుకుని, వికృతమైన మేకప్లు చేసుకుని, ఒక ఇలా పోసేసుకుని అని చెవులకి, shame. What is that you want to express? What is that Jesus you are showing to the public? Hallelujah. ప్రభు నీతో మాట్లాడితే గట్టిగా చెప్పండి, ప్రభుని మేకచ్చు. Feel shame about what you are doing.
అంతగా ఘోరంగా కోస్తాం. Lord Jesus. Hallelujah. వినండి, I don't know why God is wanting me to forcefully speak these words. ఎందుకు భగవంతుడు మాట్లాడిపిస్తున్నాడు నాకు తెలియదు. ఈ రోజు కార్పొరేట్ లెవెల్లో ఉన్నాను కదా అని, కార్పొరేట్ వరల్డ్ లో ఉన్నాను కదా, ఆడు వేసుకున్నా కదా నేను వేసుకుంటే, రేపు నీ పిల్లలు బికినీ వేసుకుని ఊరి మీద తిరుగుతుంటే ఏడుతో నువ్వు చూసి. Thank you Lord Jesus. Hallelujah. 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 Oh my God. Thank you. ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఆ పంటే కోస్తాం. కొత్తగా అయిపోయాం కానీ విస్తృతంగా కోస్తాం, తగిన సమయంలో కోస్తాం. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్పలు పెడతారు. రెండో సిద్ధాంతం వస్తుంది వస్తుంది వస్తుంది. ఏం చేస్తే వస్తుంది. నువ్వు ఇతరులకి సహాయం చేస్తుంటే వస్తుంది అది నీకు. హల్లెలూయా. ప్రభు కోసం నువ్వు జీవించండి, నీ కోసం దేవుడు వస్తున్నాయి. దే ఆర్ కమింగ్. దాని కాలం ఉంది, టైం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. మీ పక్కన చెప్పండి, కొద్దిగా ఓపిక పట్టు. ప్రభా నేను ప్రార్థన చేశాను, ఇంకా ఇప్పుడు ప్రభా నో వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. శరీరంలో విత్తితే శరీర పంట వస్తుంది, ఆత్మలో విత్తితే ఆత్మీయమైన మేలు నీకు వస్తున్నాయి. అదే నిత్య జీవమైన హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో సిద్ధాంతం. మూడోది, అది నువ్వు శరీరంలో విత్తినా ఆత్మలో విత్తినా రెండింటికి ఏమని చెప్పండి, ప్రతిఫలం ఉంది. ఏముంది రెండింటికి ప్రతిఫలం? ఆత్మలో విత్తినా శరీరంలో విత్తినా దాని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, దాని పరేశానాలు ఉన్నాయి. దానికి మేలు ఉంది, కీడు ఉంది. శరీరంలో విత్తే కీడు ఉంది నీకు, ఆత్మలో విత్తితే దానికి మేలు ఉన్నాయి. హల్లెలూయా. 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 ఈ పక్కన చెప్పండి, మేలు చేస్తే నీ కొరకు వస్తున్నాయి, మేలు చేస్తే నీ కొరకు వస్తున్నాయి, సమృద్ధిగా వస్తున్నాయి. సమృద్ధిగా వస్తున్నాయి, చెప్పండి, సమృద్ధిగా వస్తున్నాయి. సమృద్ధిగా వస్తున్నాయి, చెప్పండి, సమృద్ధితో వస్తున్నాయి. సమృద్ధితో వస్తున్నాయి. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఆలోచిద్దాం, మనం ఏం చేసినా కూడా ఆత్మలో విత్తుతున్నామా శరీరంలో విత్తుతున్నామా? హౌ ఇస్ దట్ వి ఆర్ డూయింగ్? థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. హల్లెలూయా. మనం రక్షణ యవనస్తులు, మనం రక్షణ, మీరు రక్షణ పొందారు. యు సెడ్ జీసస్ ఇస్ మై లార్డ్. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద మందిరాలు కూడా దరిద్రంగా తయారయ్యాయి. వేసుకుంటే తప్పండి, దేవుడు ఆత్మగా చూశారు. మనం మొత్తం వేసుకుని తిరిగితే కామన్ సెన్స్ ఉందా? వస్త్రధారణలోను, మనం వేసుకునే హెయిర్ స్టైల్లోను, ప్రతి విషయంలోనూ we should be very careful. There should be glory to Lord Jesus. అర్థమైతే దేవుడి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. 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 ప్రభు ఒక నియమం మనకు పెట్టాడు, అది చేయమన్నాడా? బైబిల్ అలా చెప్పిందా? అంటే నీ కోరిక వినండి. జ్ఞానం నేను జ్ఞానం బోధిస్తున్నాను. నీకు ఇష్టమైనప్పుడు దాన్ని తీసుకుని దాన్ని ఆరాడుతూ ఉంటాం. దాని ముందు వెనకతో నీకు పనుడు. దేవుడు అలా చెప్పాడా? సాతాను లేదా? అదే కదా చెప్పింది సాతాను వచ్చే ఏదైనా మనలో. దేవుడు నీకు అలా చెప్పాడా? తినద్దన్నాడా? తింటే సస్తాను అన్నాడు. మీరు చావనే చావరు. వినండి, అపవాది 90% దేవుని వాక్యం చెప్తాడు, 10% తప్పిస్తాడు. అందుకే నమ్మపలుకుతాడు వాడు అన్ని విషయాలు. అందుకే మోసపోకడి దేవుడి పెంచబడడు. హల్లెలూయా. 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 అన్ని విషయాలు చాలా జాగ్రత్త ఉండాలి. We should be so careful, including me. Are we giving glory to God? హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. నేను ఇప్పుడు ప్యాంటు షర్ట్ వేసుకుని ఊరి మీద తిరుగుతానంటే ఇక దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? నేను తిరుగుతాను ఇష్టం అంటే ఎవడేమంటాడు? మరి తెగించిన ఐఎమ్ సారీ లార్డ్ ఫర్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. విత్తు దానికంటే కోయిట చాలా ఎక్కువైంది. అది మంచిదే కానీ చెడే కానీ, అది దైవికమైనదే కానీ లోకపరమైనదే కానీ, శరీరపరమే కానీ ఆత్మపరమైన విషయమే కానీ, భూ సంబంధమైన కానీ పరలోక విషయం కానీ. హల్లెలూయా. రెండోది, విత్తే సమయం కంట కోసే సమయానికి చాలా ఓపిక కావాలి.
హల్లెలూయా. హల్లెలూయా. మూడోది, ఆత్మలో విత్తినా శరీరంలో విత్తినా రెండింటికి పరేశానాలు ఉన్నాయి, కాన్సిక్వెన్సెస్. ఆత్మలో విత్తితే నీకు మేలు ఉన్నది, అదే నిత్య జీవం. శరీరంలో విత్తితే దాని పరేశానాలు ఉన్నాయి, అవి నాశనానికి దారితీస్తాయి. హల్లెలూయా. 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 ఒకవేళ నువ్వు మేలు చేస్తుంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఆదరణ కలిగిన మాట నేర్చుకున్నాడు నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు మేలు చేసి, ఒకవేళ నువ్వు ఇంకా ప్రభువు యొక్క ఫలం కోసం ఎదురు చూస్తుంటే, పంట కోయడం నువ్వు ఇష్టపడుతుంటే, నువ్వు దుఃఖంలో ఉండుంటే, బాధలో ఉండుంటే, అందుకే కీర్తన 126:5 అంటాడు, కన్నీళ్లు విడుచుతూ విత్తువాడు సంతోషముతో పంట కోసెదరు. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీటితో విత్తుచు. హల్లెలూయా. హల్లెలూయా. అనొచ్చు, ఇందాకే మీరు అన్నారు కదండి, ఏమి విత్తుతామో ఆ పంటే కోస్తామన్నారు కదా, మరి కన్నీరు విడుస్తుంటే మళ్ళీ సంతోషంతో పంట ఎలా కోస్తామనంటే, ఆత్మలో నువ్వు కన్నీరు కార్చినప్పుడు, ఆత్మలో నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, ఆత్మలో నువ్వు కార్యాలు చేస్తూ నువ్వు దుఃఖము, బాధలో, వేదన ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ కన్నీటికి బదులుగా నేను ఫలము సంతోషంతో నువ్వు కోసేలాగా సమృద్ధి నేను ఎక్కిస్తానంట. Hallelujah. 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 Oh my God. Thank you, Lord Jesus. Hallelujah. 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 Oh, glory be to the name of Jesus. Hallelujah. ఏమంటున్నాడు? ఎవరికి? కన్నీటితో విత్తువాడికి సంతోష గానంతో వాడు పంట కోసేదాడు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మలో విత్తి వాడు దుఃఖము, బాధలో ఉన్నప్పుడు ప్రభు వాడిని ఆదరిస్తున్నాడు. ఏ విధంగా ఆదరిస్తున్నాడు? నువ్వు కన్నీరుతో విత్తావు కనుక, కన్నీటి ప్రార్థన చేసావు కనుక, దాని యొక్క ఫలము నువ్వు సంతోషంగా సమృద్ధిగా పోస్తావు. ఆమేన్. తగిన కాలం నువ్వు ఫలం పోస్తావు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని సిద్ధాంతాలు చాలా అద్భుతంగా ఉంటాయి దేవుని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు విను, మరణం అనే విత్తుతే, మరణాన్ని విత్తుతేనే జీవాన్ని నువ్వు కోస్తావు. ఏంటది? మరణాన్ని విత్తుతేనే జీవాన్ని నువ్వు కోస్తావు. దాని అర్థం ఏంటో తెలుసా? విత్తనము భూమిలో పడి అది పుల్లి సస్తేనే కానీ అది మళ్ళీ జీవించి ఫలించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, గొయ్యి తీయడం, విత్తనం పెట్టడం, మట్టి కప్పడం, దాన్ని ఒత్తడం, దానికి నీరు పోయడం కొంచెం సమయం. కానీ ఆ విత్తనం పగిలి చిగురించి ఎదిగి ఫలించడానికి చాలా సమయం పడుతుంది. హల్లెలూయా. 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 ఎవరికైనా కొంచెమైనా అర్థం ఉంటే, ఆత్మలో కొంచెమైనా అర్థం ఉంటే, నీ పక్కోడికి మనం తగ్గించుకుని చెప్దాం, ఈరోజు నేను చేసిన దానికి ఫలం అనుభవిస్తున్నాను. ఇది పశ్చాత్తాపం. ఇది పశ్చాత్తాపం. This is called confession. నేను చేసిన దానికి ఫలం అనుభవిస్తున్నాను. నేను చేసిన దానికి ఫలం అనుభవిస్తున్నాను. చెప్పండి, నేను చేసిన దానికి ఫలం అనుభవిస్తున్నాను. అవును. నువ్వు అది తెలుసుకోకపోతే నీకు ఎప్పటికీ విడుదల ఉండదు. అది నీకు తెలియకపోతే నీకు విడుదల లేదు. యు డోంట్ హ్యావ్ డెలివరెన్స్. వినండి, యేసు ప్రభు శిలువలో వేలాడుతుండగా ఎడం పక్కన ఒక దొంగ ఉన్నాడు, కుడి పక్కన ఇంకో దొంగ శిలువపై వేలాడుతున్నాడు. ఎడం పక్కన ఉన్నవాడు అహం పోతున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించచ్చు కదా అంటే వాడు ఏం గుర్తించలేదు. ఆడు చేసిన దౌర్భాగ్య పనులు ఆడికి అర్థం అవట్లేదు. ఆడికి ఇంకా గర్వం ఉంది. గర్విష్ఠులు ఎప్పుడు వారు చేసిన గుర్తించుకోలేరు. గర్వం అంటే అర్థం ఏంటంటే గుడ్డితనం. హల్లెలూయా. ఈ సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రభా? హెల్ప్ us to stop today. హల్లెలూయా. హల్లెలూయా. నాకు చెప్పేదండి, నాకు తెలియదండి, నాకు అన్ని తెలుసు కదా, నేను చేయగలను, అక్కడ నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నాకు అన్ని తెలుస్తాయి. గర్వం. నేను తప్పు చేశాను ఫీలింగ్ ఉన్నది కానీ నువ్వేంటి నాకు చెప్పేది? మనస్సాక్షి చెప్తున్నా కూడా దాన్ని అధిగమించి చేస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? స్ట్రైట్ వర్డ్, దానికి గర్వం, ప్రైడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎడం పక్క శిలువపై వేలాడుతున్న దొంగకి ఏముంది? గర్వం. నువ్వు దేవుడు కుమారుడు అయితే నువ్వు నీపై అమ్ముకుంటే దిప్పేయచ్చు కదా. అది గర్వం చూసారా? కానీ గుడి పక్కన ఉన్న దొంగ ఏమంటున్నాడు? అరే మనం చేసిన దానికి ఇది సమంజసం కదా, ఈ శిక్ష. ఎంతమంది ఒప్పుకుంటున్నారు?
నేను చేసిన దానికి ఈరోజు నేను నా కుటుంబం అనుభవిస్తున్నాను. ఎంతమంది ఉన్నారు కదా ప్రభు దగ్గర యథార్థ ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది? ప్రభువా ఈరోజు మేము చేసిన దాన్ని మేము అనుభవిస్తున్నాం, మమ్మల్ని క్షమించు. నీకు గుర్తిస్తేనే నువ్వు క్షమాపణ అడుగుతావు, పశ్చాత్తాపంకి వస్తావు. ఇంకా నువ్వు మూర్ఖం కూర్చుంటే నీ మూర్ఖత్వం నేను ఇంకా నాశనానికి తీసుకెళ్తావు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. యాక్సెప్టెన్స్ ఉండాలి మన లైఫ్లో. నేను చేశాను ప్రభా, నన్ను క్షమించు. ఆ కుడి పక్క దొంగ ఏమంటున్నాడు ఇప్పుడు? అరే మనం చేసాం, ఇది మనకి సమంజసమే. అదే మాట ఏంటో తెలుసా? దేవుడికి నువ్వు భయపడవా? వాడంటున్నాడు బందిపోటు దొంగ. మరి మన ఎలాంటి దొంగలు మనం? మారడానికి కూడా పశ్చాత్తాపం లేని కఠినమైన హృదయాలు. ఇది నువ్వు దేవుడికి భయపడవా అని వాడి వైపు చూసి మధ్యలో వేలాడుతున్న రక్షకుడని యేసు చూసి అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. వెంటనే ప్రేమామై కన్ను కరుణ కలిగిన ఏమన్నాడు? నేడే నువ్వు నాతో పరదేశంలో పశ్చాత్తాపం పరిష్కారం. హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపడాలని నువ్వు గుర్తించాలి నేను చేసిన తప్ప. అది కూడా లేదంటే ఐ డోంట్ నో హౌ క్రిస్టియన్ యు ఆర్, హౌ యు బికమ్ ఏ క్రిస్టియన్. అందుకే సంఘంలో కూడా గొర్రెలు మేకలు ఉంటాయి. దేర్ బి గోట్స్ అండ్ షీప్. నువ్వు దేనికి చెందిన వ్యక్తివి నువ్వు? ఆయన అంటున్నాడు, నేను తీర్పు దినమున సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాను. ఎడం పక్కి మేకలు, కుడి పక్కి గొర్రెలు వస్తాయి. ఇప్పుడైతే మేకలు గొర్రెలుగా కలిసి కూర్చున్నాం. రెండోది మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను, జాగ్రత్త. నిన్ను చూసి వేరే వాళ్ళు తప్పులు నేర్చుకునేలా ఉండదు. దట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నీ వస్త్రధారణ స్టైల్ చూసి నిన్ను రోల్ మోడల్ తీసుకుని నువ్వు ఎలాగో యు ఆర్ గోయింగ్ టు సంథింగ్. లెట్ దోస్ నాట్ గోయింగ్ టు దట్ థింగ్. యవనస్తులు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ అందరూ కూర్చున్న పిల్లలు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ చర్చ్కి వచ్చినప్పుడు కాదు. ఈ చర్చ్కి వచ్చినప్పుడు అందరూ డ్రామాలు వేస్తాం, అంత పడితే. బట్ వెన్ యూ ఆర్ అవుట్ సైడ్, వెన్ యూ ఆర్ గోయింగ్ అవుట్, రిమెంబర్ 1000 eyes are looking at you. 1000 కళ్ళు నేను చూస్తున్నాయి. సోయి లేకుండా ఎలాగా? అదేదో గ్రేడింగ్ అనుకోక. ఐ టెల్ యూ, యు ఆర్ డిగ్రేడింగ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే కించపరుచుకుంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అడగండి, ఎందుకు మేము ఇలాగా చేస్తాము? అడిగితే సమాధానం చెప్తాను. మీరు అడగదు, నేను చెప్తాను. ప్రార్థన చేస్తుంది. ఎందుకు ఇలాంటి చేస్తారంటారా? ఓకే, మీరు అడిగారు కదా, మరి చెప్పాలి. ఇలాంటి ఎక్స్ట్రా చేయడం కారణం ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్, సంతృప్తి లేదు వారి జీవితాలంటే. నాకు ఏదో లేదన్న ఫీలింగ్. దీని సైకాలజీలో ఏమంటారు తెలుసా? సఫరింగ్ కాంప్లెక్సిటీ అంటారు. టీచర్ సార్, ఐ థింక్ యువర్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. దిస్ ఇస్ కాల్డ్ సఫరింగ్ కాంప్లెక్సిటీ. నాకు ఏదో లేదు కాబట్టి అందరు నన్ను చూడాలంటే shame. They are feeling themselves inferior. దేవుడు ఎందుకు ఒక లక్షణం ఇస్తే, you are so great, you are so powerful, you are so wise, you walk like lion because Christ is in me. Hallelujah. Hallelujah. చూసారా, దేవుడు మనం రూల్ చేస్తున్నప్పుడు ఎలాగే ఉంటాయి మన మెంటాలిటీస్. దేవుడు రూల్ చేస్తున్నాడు, మరి పేరుకి రక్షణ గ్లోరీ అర్థమవుతుంది. నేను చెప్తున్నాను, యా, దిస్ ఇస్ కాల్డ్ సఫరింగ్ కాంప్లెక్సిటీ. చెప్పచ్చా? చెప్పచ్చా? సేమ్ నైమాన్ లాగే. నైమాన్ పైకి దగ్గ 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 ఆ సూర్యుడి కిరణాలు చిన్న వేస్తున్నాయి ఆ కవచాలు. ఓ వెల్ పాలిష్డ్ బ్రాస్ ఆర్మర్స్. దాని వెనక ఉన్న శరీరం అంటే దాన్ని కవర్ చేయడానికి దాంట్లో దగ్గరికి దిగి అంటే వాడికి సంతృప్తి లేదు వాడి జీవితం అంటే. సో హీస్ ట్రైంగ్ టు గివ్ అవుట్ సైడ్ ఫ్యాషన్.
ఓకే నేను అడిగే తెలుసు నేను కుడిపోయి వస్తున్నాను. ఎవరికైనా అర్థం అవుతుందేనా మాట? అర్థమైంది? గట్టిగా చెప్పండి. Honor the Lord Jesus. Honor Lord Jesus. Hallelujah. Honor Lord Jesus. Hallelujah. Honor Lord Jesus. Hallelujah. Honor Lord Jesus. Hallelujah. 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 ఏమి విత్తుతామో ఆ పంటే మనం కోస్తాం. కళ్ళు మూసుకున్నాం. ఈరోజు నువ్వు దేనిలో విత్తనా